Hello guys, welcome back to my channel. This is Varkam Raider. సలాం అలైకుం బాయ్. అబ్దుల్ కలాం బాయ్. రైట్ నౌ కుకట్పల్లిలో అయితే ఉన్నాము. కుకట్పల్లి నుంచి మనం కొండాపూర్ అయితే వెళ్ళాలి. సో కుకట్పల్లి ఎందుకు వచ్చానంటే ఫ్రెండ్స్ని అయితే కలిశాను. ఫ్రెండ్స్ని కలిసి అయితే వెళ్తున్నాను. అండ్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అర్ధనారీశ్వర్ అనే రూపం ఎలా వచ్చిందో కూడా మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికి ఎవరైనా కొత్త వస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంగ్లీష్ ఏంట్రా? సో రైట్ నో మనమైతే జేఎన్టీయూలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకొని హైటెక్ సిటీ సైడ్ అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం ముందైతే మనకి బ్రిడ్జ్ వస్తుంది, లూలో మాల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఆ మాల్ వచ్చినాక దానికి ఆ పేరు వచ్చింది, కానీ లేకపోతే అది హైటెక్ సిటీ ఓవర్వే బ్రిడ్జ్ అంటారు దాన్ని. లూలు మాల్ వచ్చినాక అందరు దాన్ని లూలు మాల్ బ్రిడ్జ్ అని వెళ్ళడం స్టార్ట్ చేసారు. సో ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ ఎక్కేసేయాలి. కింద నుంచి పోతే ఏంటంటే వెళ్ళొచ్చు కానీ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడైతే మనము హైటెక్ సిటీలో అయితే ఉన్నాము. చూడొచ్చు మన ముందు సైబర్ టవర్స్ అయితే ఉంది. ఒకప్పుడు ఎర్లీ 20s మనకి ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సైబర్ టవర్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది. అండ్ హైటెక్ సిటీ కూడా ఆయన డెవలప్ చేశారు. సో ఇప్పుడైతే మనం సిగ్నల్ నుంచి రైట్ అయితే తీసేసుకున్నాము. ది మోస్ట్ ఫేమస్ మనకి లెఫ్ట్ సైడ్లో శిల్పారామం అయితే ఉంది. హైటెక్ సిటీకి వచ్చి శిల్పారామం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అయితే అమ్ముతుంటారు మనకు అక్కడ. సో అట్లా మనకి ఫేమస్ అన్నమాట. అండ్ లోపల షాప్స్ కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. అసలు అన్నీ హ్యాండ్మేడ్ ఉంటాయి. అండ్ ఇదైతే బాగుంది. ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది, చేతులు పెట్టి దానిలోంచి వాటర్ వస్తుంది, బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ వస్తుంది. కొండాపూర్ సిగ్నల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనము రైట్ అయితే వెళ్ళాలి. సో సిగ్నల్ అయితే పడింది. సో ఇప్పుడు సిగ్నల్ పడంగానే సిగ్నల్ నుంచి అయితే మనము రైట్కి అయితే వచ్చేసినాం లోపలికి. అండ్ చూడొచ్చు రోడ్ ఎంత బాగుందో, నీట్ అండ్ క్లీన్ ఉంటుంది రోడ్. అండ్ సైడ్లో మనకు చెట్లు కూడా బాగుంటాయి. ఇక్కడ నుంచి మనకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ కాదు, ఒక 750 మీటర్స్ ఉంటుంది అనుకోండి. అర్ధనారీశ్వర్ అంటే అర్ధ భాగం, నారి అంటే అమ్మాయి, ఈశ్వర్ అంటే ఈశ్వరుడు, అర్ధ అంటే సగం. అందుకే దానికి అర్ధనారీశ్వర్ అనే పేరు వచ్చింది. ఒక సైడ్ అమ్మవారు, ఇంకో సైడ్ స్వామివారు అయితే ఉంటారు. ఆ స్టోరీ అసలు ఏమైంది, ఎందుకు అట్లా ఆ రూపం ధరించాల్సి వచ్చింది స్వామివారు, ఇన్ఫ్యాక్ట్ అమ్మవారికి ఎందుకు ఇవ్వడం జరిగింది, అలా సగ భాగం ఆయనలో సగ భాగం అమ్మవారికి ఎందుకు ఇచ్చారు అనేది స్టోరీ అయితే నేను మీకు టెంపుల్కి వెళ్ళాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరు కూడా వినండి, స్టోరీ అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఒక కరువులా ఉంటుంది, పాములు ఒక మెక్కలు తిరగాలి రోడ్ ఇలా. అండ్ ఈరోజు మండే కాబట్టి మనకి చాలా రష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే పార్కింగ్ కూడా వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. కారుకైనా లేకపోతే బైక్ అయినా ఫ్రీ పార్కింగ్. సో మనకు బయట నుంచి అయితే ఇలా అయితే ఉంటుంది ద్వారము. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో ఇదైతే మనకి టెంపుల్. అండ్ టెంపుల్ నుంచి ఇట్లా తీసుకుంటే అంత గోశాల, ఆవులు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ పొంగనూరు కవ్వు కూడా ఉన్నది, చూడొచ్చు. చిన్నగా ఉంటాయి కౌస్లో స్పెషాలిటీ. చూడొచ్చు ఈ కవ్వుని. అసలు ఈ టెంపుల్ అర్ధనారీశ్వర్ అని ఎందుకు పిలుస్తారంటే స్వామి యొక్క భాగం, అమ్మవారి యొక్క భాగం కలిస్తే అర్ధనారీశ్వరుడు.
అసలు ఈ అర్ధనారీశ్వర రూపం ఎలా వచ్చిందంటే, మొదట భృంగిరిటి అనే ఒక రాక్షసుడు ఎంతో ఘోరమైన తాండవం చేస్తూ శివుణ్ణి మెప్పిస్తూ ఉంటాడు. మరి శివుణ్ణి మెప్పిస్తూ ఉండగా కైలాసం వదిలి మరి పార్వతీదేవిని వదిలేసి మరి కైలాసం విడిచి అతని దగ్గరకు వెళ్ళి తన బంగారు హస్తములతో అతన్ని తట్టి నీకు ఏ వరం కావాలని కోరుకోమన్నా అతనికి వరాలు ఇస్తాడు. అప్పుడు ఎంతో అలిగిన పార్వతీదేవి అతని దగ్గరికి వచ్చి, స్వామి వీరు ఓన్లీ మిమ్మల్నే ఎందుకు పూజిస్తున్నారు, మీకే ఎందుకు సేవిస్తున్నారు, నాకెందుకు సేవించట్లేదు, నన్ను ఎందుకు పూజించట్లేదు అని అడుగుతుంది. అలా కోపమైన పార్వతి మన భూలోకంకి వచ్చేసి ఒక మహర్షి దగ్గర ఆశ్రయం పొంది అతని దగ్గరనే ఉంటూ అతని దగ్గరనే అన్ని పూజలు చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఆ మహర్షి ఏం చెప్తారంటే, నీ కోరికలు తీరాలంటే కేదారేశ్వర వ్రతం చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ పార్వతీ అమ్మవారు కేదారేశ్వర వ్రతం చేసిన తర్వాత మరి సాక్షాత్ ఆ పరమశివుడే భూలోకానికి వచ్చి, అమ్మ పార్వతి నీకు ఏ కోరిక ఉందో కోరుకోమని చెప్తే అప్పుడు అమ్మవారు మీలో సగభాగం నాకు కావాలి స్వామి అని అడుగుతుంది. అలా సగభాగము చేసిన తర్వాత ఈ అర్ధనారీశ్వర రూపం అనేది వస్తుంది. ఆ రూపం వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క ఉదాహరణ అంటే అమ్మవారి యొక్క భావన ఏమిటంటే, మిమ్మల్ని వీరు అందరూ ఎలా అయితే పూజిస్తున్నారో నన్ను కూడా అలానే పూజించాలి, చాలు మీకు ఎంతైతే హక్కు ఉందో నాకు కూడా అంతనే హక్కు ఉండాలని చెప్పి అలా కోరిక కోరుకొని అప్పటి నుంచి స్వామిలో అనేది లీనమైపోతుంది. అప్పటి నుంచి వీరికి అర్ధనారీశ్వర అనే పేరు వచ్చింది. అంటే ఒక సైడు నారి అంటే అమ్మాయి, ఇంకో సైడు ఈశ్వరుడు అనగా ఈశ్వరుడు, వీరి కలయికలో వచ్చిన వారే అర్ధనారీశ్వరులు. వీళ్ళెవరో కాదండి, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే. కాకపోతే వీళ్ళని అర్ధనారీశ్వరులుగా అనే పేరు అయితే పొందడం జరిగింది. ఈ టెంపుల్ అయితే మనకు వచ్చేసి కొండాపూర్లో ఉంది. సో ఎవరైనా రావాలనుకుంటే ఏ టైంలో అయినా రావచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5:30 to 8:30 వరకు అయితే టెంపుల్ టైమింగ్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు గడ్డి ఉంటుంది, ఆవులకి తినిపించాలంటే తినిపించవచ్చు. అండ్ మనకి ఆవులు కూడా ఉంటాయి. మంచిగా ప్రశాంతమైన ప్లేస్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సోమవారం వస్తే మాత్రం మీకు స్వామివారు మనకి ఈశ్వరుడు సోమవారమే ఉంటాడు కాబట్టి ఎక్కువగా మనకు పబ్లిక్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. మిగతా టైమ్స్లో మాత్రం పబ్లిక్ అనేది అయితే ఉండడం జరగదు. సో మీరు ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు. సో ఇప్పుడైతే మనకు దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా స్వామివారి టెంపుల్ అయితే ఎట్లా ఉందో. అండ్ మనకు అక్కడ పైకి వెళ్ళాక వీడియో రికార్డింగ్ అయితే చేయనియరు అనమాట. అందుకే వీడియో రికార్డ్ అయితే చేయలేకపోయాను. సో వీడియో నచ్చితే, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. హిడెన్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ అని ఒక పార్ట్ కూడా చేయబోతున్నాను. అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.